గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం శాలరీస్ కన్క్లూజన్లో ఉన్నాం. ఇప్పటికి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. 4th, 5th యూనిట్స్ అనేటువంటి చాలా చిన్న చిన్న యూనిట్స్. ఇది 4th యూనిట్ వచ్చి మనకి అదర్ సోర్సెస్ నుంచి అది క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించినటువంటి యూనిట్ ఇది. అదేవిధంగా లాస్ట్ యూనిట్ సెక్యూరిటీస్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి యూనిట్ 4th యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది. అలాగే 5th ఆఖరిది టోటల్ ఇన్కమ్, ఇది 2-3 సమ్ చేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే మాత్రం మెయిన్గా మనకి శాలరీస్ అనేది పెద్దది. ఇది ఒక 1-2 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతే మిగిలినటువంటి 2 యూనిట్స్ కూడా ఒక 1 వీక్లో కంప్లీట్ అయిపోయినట్టు కంప్లీట్ చేసుకోవచ్చు మనం. అంటే పెద్దగా ఇంపార్టెన్స్ తక్కువ, తర్వాత అంత ఎక్కువ రూల్ పాయింట్స్ కూడా ఉండవు. మరీ డెప్త్గా చేసినా అర్థం కాదు కూడా. సింపుల్గా చేయడానికి ఈజీగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఈ శాలరీస్కి సంబంధించి సమ్స్ ఎక్కువగానే మీకు చెప్పాను. వీటికి సంబంధించిన రూల్ పాయింట్స్ అంటే మనం లెక్క చెప్పినప్పుడు ఆన్సర్ దగ్గర ఉన్నప్పుడు చెప్పేయడం చాలా సులభం, మీకు సులువుగానే అర్థమైపోయినట్టు ఉంటుంది. కానీ మనం ఓన్గా సమ్ చేసేటప్పుడే ప్రాబ్లం వస్తుంటుంది. అటువంటి సమయంలో మనకి ప్రతిదానికి ఒక రకమైన నోట్ పాయింట్స్ అందుబాటులో ఉంటే అప్పుడు మనం చేయడానికి ఇది చాలా సులభంగా మీకు అనిపిస్తుంది. మొన్న గ్రాట్యుటీకి సంబంధించి రూల్ పాయింట్స్ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మీకు హౌస్కి సంబంధించినటువంటి హౌస్ రెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నోట్ చేసుకోండి, తర్వాత తెలుగు మీడియం వాళ్ళు రాసుకుంటారు. కానీ ముందుగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి ఏ కాన్సెప్ట్ రాసుకుంటారండి అంటే హెచ్ఆర్ఏ అని పెట్టుకోండి. హౌస్ రెంట్ అలవెన్స్. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అని పెట్టుకోండి. హౌస్ రెంట్ అలవెన్స్. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్. అలాగే కామా ఫ్రీ రెంట్ హౌస్. ఫ్రీ రెంటల్ హౌస్. ఫ్రీ రెంటల్ హౌస్. ఫ్రీ రెంటల్ హౌస్. ఒకసారి చూడండి, మనకి చాలా ఇబ్బందికరమైన కాన్సెప్ట్ ఏంటంటే హెచ్ఆర్ఏ కట్టేటప్పుడు అది అలవెన్స్ ఇస్తున్నామా లేదా పెరిక్విజిట్ ఇస్తున్నామా అనేటువంటి డౌటు మనకి వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ హెచ్ఆర్ఏ కట్టేటప్పుడు 2 రకాల పాయింట్స్ మనకు కలిసిపోయినట్టుగా ఉంటుంది. ఏంటంటే అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఉచిత గృహము అంటాము. ఉచిత గృహము అంటే ఫ్రీ హౌస్. రెండవది అలవెన్స్ అండి. రెండవది అలవెన్స్. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్. ఇది ఒకటి, ఇది ఒకటి. ఈ 2 కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. ముందు ఉచిత గృహం గురించి చెప్తున్నాను. అంటే ఫ్రీ రెంట్ అంటే ఫ్రీ రెంటల్ హౌస్ అంటే ఏంటి అనేది చెప్తున్నాను. ఏంటి ఫ్రీ రెంటల్ హౌస్ అంటే అండి, యజమాని కొన్ని సమయాల్లో ఏం చేస్తుంటే ఏంటి అంటే తానే తన ఉద్యోగులందరికీ కూడా సొంతంగా బిల్డింగ్లు కట్టించి వారు ఉండడానికి వసతిని కల్పిస్తాడు. అంటే యాక్చువల్గా యజమాని ఉద్యోగులకి ఎందుకు ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తాడు అంటే మన దగ్గర పనిచేసే ఉద్యోగులు మహానగరాల లాంటి నగరాల్లో ఏదో దూరం నుంచి ఉద్యోగానికి వస్తూ ఉంటారు. అంత దూరం నుంచి ఉద్యోగానికి రావాలి అంటే మన ఆఫీస్కి రావాలి అంటే అతను ఉన్న ప్రదేశం నుంచి మన ఆఫీస్కి కొన్ని సమయాల్లో కొంతమంది ఉద్యోగులు అయితే 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉండి అక్కడి నుంచి వచ్చి జాబ్కి అటెండ్ అవుతూ ఉంటారు.
మరి మహానగరాలు అనగానే ఏముంటాయి, ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగి రావడానికి ఎక్కువ టైం పడుతుంది, అలాగే ఈవినింగ్ ఉద్యోగి వెళ్ళడానికి కూడా ఎక్కువ టైము పడుతుంది. పెద్ద పెద్ద సిటీస్లో మనం ఒకసారి జామ్ గురించి మాట్లాడుతుంటాం. ఎప్పుడో సాయంకాలం 5 గంటలకు ఆఫీస్ వెళ్తాడు, కానీ వాడి ఇంటికి వచ్చేటప్పటికి 8 అవుతుంది. గట్టిగా చూస్తే వచ్చే డిస్టెన్స్ ఒక 10 కిలోమీటర్స్ కూడా ఉండదు. కాకపోతే ఎక్కడికక్కడ వాళ్ళకి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అన్నమాట. ప్రతి చోట ట్రాఫిక్ జామ్ అవ్వడం, సిగ్నల్ పడిపోవడం, మళ్ళీ అది ఓపెన్ అయ్యేదాకా అక్కడ వెయిట్ చేయడం, అలా రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఉద్యోగి కూడా చాలా మానసికమైన ఇబ్బందిని ఏర్పరచుకుంటాడు. అలాగే మార్నింగ్ టైం కూడా అటువంటి ఎంప్లాయీ కనుక ఆ జామ్లో వెళ్ళుకున్నాడు అనుకోండి, ఆఫీస్కి కూడా ఇన్ టైంలో రాలేడు. అతను లేటుగా వచ్చాడనుకోండి, అతని జీతానికి నష్టం, అది రెండోది. కానీ ముందు సంస్థ యొక్క ధ్యేయాలు కొనసాగకుండా ఆగిపోతాయి, అంటే సంస్థ ఉత్పత్తి జరగకుండా ఆగిపోతుంది. అందువల్ల ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదని యజమాని ఏం చేస్తాడంటే తెలివిగా ఉద్యోగి కూడా ఫేవర్ జరిగినట్టుగా ఏం చెప్తాడంటే, మీ అందరి కోసం మన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరీకి దగ్గరగా ఏదో ఒక 1 కిలోమీటర్లో, లేదా దాన్నే ఆనుకునో, లేదా ఒక 2-3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక స్థలాన్ని తీసుకున్నాను. అక్కడ మీకోసం ఒక 100 గదులు ఉన్నటువంటి ఒక పెద్ద నిర్మాణాన్ని చేశాను. అందువల్ల మీలో సీనియారిటీ ప్రకారంగా ఉన్నటువంటి ఉద్యోగులు, ఒక కేటర్లో ఉన్నటువంటి ఉద్యోగులకి నేను మీకు హౌస్ని ఇస్తాను. మీరు ఆ హౌస్ని ఉపయోగించుకోండి. నా దగ్గర పనిచేసిన అన్నాళ్ళు కూడా మీరు ఎటువంటి అద్దె కట్టక్కర్లేదు, మీరు అందులో ఉండండి అని చెప్తారు. దాన్నే మనం చాలామంది క్వార్టర్స్ అంటారు. క్వార్టర్ తెలుసు కదా, 1/4 క్వార్టర్ కాదండి. క్వార్టర్ అంటే ఏంటంటే అంటే ఇల్లు అన్నమాట. క్వార్టర్, మాకు క్వార్టర్స్ ఇచ్చారండి అంటారండి. అంటే పోలీస్ క్వార్టర్స్ అని, బ్యాంక్ కాలనీ అని ఉంటుంటుంది. అంటే వరుసగా హౌసెస్ ఇలా వరుసగా కడతారు. అది బిల్డింగ్ కావచ్చు, లేదా సింగిల్ హౌసెస్ కావచ్చు. ఆ ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 అని వరుసగా ఉండడానికి వాళ్ళకి ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. అవి క్వార్టర్స్ అన్నమాట. వాటిని ఎవరు నిర్మిస్తారు? యజమాని నిర్మిస్తారు. మరి ఉద్యోగ దానికి ఏమైనా పే చేయాలా అంటే ఇది ఫ్రీ రెంట్, ఉచితమైన గృహం అన్నమాట. ఈ ఉచితమైన గృహాన్ని మనం అతనికి ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏ మొత్తాన్ని కూడా తీసుకోకుండా కూడా ఉండే సందర్భం ఉంటుంది. అటువంటప్పుడు ఉద్యోగికి ఈ ఉచితంగా ఎంత విలువైన గృహాన్ని అయితే మనం కలిగజేసామో అంత మొత్తం అతని జీతానికి కలిపి పన్ను పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే అది కలిపితే అతని జీతంగా వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి అతనికి ఒక 50,000 రూపాయలు శాలరీ ఇస్తున్నాం కాబట్టి, అలాగే ఒక 5,000 రూపాయల అద్దె చెల్లించే హౌస్ కూడా అతనికి ఇస్తున్నాం. అప్పుడు అతనికి ఆ 55,000 రూపాయలు జీతం వస్తున్నట్టుగా అతను ఫీల్ అవుతాడు. అంతే కదా, నాకు యజమాని 50,000 ఇస్తున్నాడండి, మళ్ళీ 5,000 రూపాయలు తక్కువ లేని ఒక హౌస్ కూడా ఇస్తున్నాడండి, అంటే నా ఆదాయం 55,000 రూపాయలు లెక్క. అదే బయట ఎక్కడైతే 5,000 కట్టాలి కదా, అది యజమాని కట్టి ఆ గృహాన్ని నాకు ఇస్తున్నాడని చెప్తాడు. అది ఫ్రీ రెంటల్ హౌస్, అంటే ఉచిత గృహం, ఫ్రీ హౌస్. కొన్ని సమయాల్లో ఉద్యోగులు ఇంకా ఎక్కువ స్థాయి కలిగిన వారు, ఏ జనరల్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, లేదా ఒక ఆడిటరు, ఇలాంటి ముఖ్యమైన సిబ్బంది అనుకోండి, వారి సేవలు యజమానికి బాగా కావాలి అనుకోండి, అప్పుడు వారిని తృప్తిపరచడానికి యజమాని ఏం చేస్తారంటే ఒక పెద్ద బంగ్లా లాంటి దాన్ని తీసుకొని ఆ బంగ్లాలో ఫర్నిచర్ కూడా యజమాని ప్రొవైడ్ చేస్తాడు. అంటే కుర్చీలు, టేబుల్స్ అండ్ బీరువాళ్ళకి అద్దాలు కట్టించి అంతా ఫర్నిష్ చేసి ఆ హౌస్ని అతనికి ఇస్తాడు. ఆ ఉద్యోగం ఉన్నన్నాళ్ళు ఆ హౌస్లో ఉంటూ పనిచేస్తూ ఉంటాడు. అతను రిటైర్ అయిపోయిన తర్వాత మాత్రం అతను ఆ గృహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళు అందులోకి వస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో మీరు చూస్తుంటారు ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటుంటారు. ఎమ్మెల్యేలు ఉండడానికి కూడా ప్రభుత్వం కొన్ని గృహాలను ఇస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు పార్టీ పదవీకాలం అయిపోయాక వాటిని ఖాళీ చేస్తారు. అంతెందుకు గవర్నర్ భవన్ అంటే రాష్ట్రపతి భవన్ అంటాం. ఈ రాష్ట్రపతి భవన్లో ఎవరు ఉంటారండి? రాష్ట్రపతి ఉంటాడు. కానీ రాష్ట్రపతి ఏమైంది, 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటాడు. ఆయన మారిపోయి మరొక ఆయన వచ్చినప్పటికి ఏం చేస్తారు, అంటే మీరు అయిపోయింది కాబట్టి మీరు వేరే హౌస్కి షిఫ్ట్ అయిపోండి, కొత్తగా వచ్చిన ఆయనకి ఈ హౌస్ ఇవ్వాలి అంటారు అనమాట. అంటే ఆ హోదాకి ఆ హౌస్ని ఇస్తున్నారన్నమాట, ఆ మనిషికి కాదు, ఆ హోదాకి ఇస్తున్నారు. అది ఉచితమైన గృహము. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూడండి.
ఫ్రీ రెంట్ హౌస్ అంటే అర్థం ఏంటంటే ఒక ఇంటిని యజమానే నిర్మించి యజమానే తీసుకొని అతనికి ఉచితంగా ఇస్తే అది ఉచిత గృహ వసతి, ఫ్రీ రెంట్ హౌస్. అర్థమైందండి. మరి రెండవది ఏంటండి హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ అంటే ఏంటండి హౌస్ రెంట్ అలవెన్స్. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. అంటే యజమాని ఏం చేస్తారండి, ఇలా ఇల్లు నిర్మించడం, అక్కడ స్థలం కొనడం, కట్టించడం, మళ్ళీ మారినాడు కదా వెళ్ళిపోమనడం, కొత్తలు కదా ఇవ్వడం, ఇవన్నీ తలపోటుగా అతను కనిపించింది అనుకోండి. మా సంస్థలో ఉచిత గృహాలు ఏమి ఇవ్వమండి, కాకపోతే ఉద్యోగస్తుడికి హౌస్ రెంట్ నిమిత్తంగా కొంత మొత్తం పే చేస్తామని చెప్తారనమాట. దాన్ని హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పి ఇస్తుంది. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఉదాహరణకి ఒక 50,000 రూపాయల జీతగాడికి ఒక 10% హెచ్ఆర్ఏ ఇస్తాము. అంటే ఒక 5,000 రూపాయలు హెచ్ఆర్ఏ ఇస్తాము. అంటే ప్రతి నెల అతను ఇంటద్ది కట్టుకోమని ఒక 5,000 రూపాయలు యజమాని ఇస్తూ ఉంటాడు. అయితే మనం ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం, యజమాని ఇస్తానన్నాడు కదా, మరి ఇంటద్ది 5,000 ఇల్లు అద్దెకి తీసుకున్నాం. అయితే ఇంటద్ది ఎంత అన్నారండి అంటే 6,000 రూపీస్ తక్కువ ఇవ్వనా అని అన్నారండి. మనకు నచ్చిన హౌస్, మన హోదాకు సరిపోయే హౌస్ 6,000 రూపాయలు ఇమ్మని అడిగారు. యజమాని మనకి ఏమన్నాడండి 5,000 రూపాయలు ఇంటద్ది నీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు. మరి మనం 6,000 భారం అనుకున్నామని 6,000 యజమాని ఇవ్వరు. యజమానికి ఒక రూల్ ఉంటుంది, అంటే నీ స్థాయి ఉద్యోగికి 5,000 హెచ్ఆర్ఏ ఇస్తాను అంటాడు. అప్పుడు మనం ఏమంటామంటే సరే అండి మీరు ఇచ్చిన 5,000 మాకు ఇచ్చేయండి, మేము ఇంకో 1,000 కలుపుకొని ఈ ఇంట్లో మేము దిగుతాం, నీ ఇష్టం, నువ్వు ఎక్కడ దిగినా నాకు వేస్ట్, నీకు 5,000 మాత్రం ఇస్తానని చెప్తాను. అలా మనకి ఇచ్చిన దాన్ని హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంటాం. హౌస్ రెంట్ అలవెన్స్ అయితే 1,00,000 కట్టాలి, ఫ్రీ హౌస్ అయితే 1,00,000 కట్టాలి. అదే మనకు కన్ఫ్యూజ్ అనమాట. ఇల్లు అస్తమానం కడుతుంటాం, కానీ ఒక్కోసారి ఒక్కో రూల్లో కడుతున్నట్టుగా అనిపించింది మనం ఎక్కడ కట్టేటప్పుడు. కానీ అక్కడ ఆన్సర్ దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది కాబట్టి సులభంగా చేసుకెళ్ళిపోయాం. కానీ మనకి దీని మీద అప్పుడు క్లారిటీ రాలేదు. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ రావాలి. అర్థమవుతుందండి. హెచ్ఆర్ఏ కానీ ఫ్రీ హౌస్, ఫ్రీ రెంటల్ హౌస్ కానీ ఏమిటి అంటే అండి ఒక ఉద్యోగికి తన సర్వీస్ ప్రకారంగా కానీ అతని యొక్క పదవి సామర్థ్యాన్ని బట్టి అతనికి కొన్ని సమయాల్లో ఉద్యోగికి యజమాని ఏం చేస్తుంటాడండి అంటే తానే ఒక ఇంటిని నిర్మించి అద్దె లేకుండా ఉచితంగా ఇస్తాడు. ఇంకా అతనికి నచ్చితే అందులో ఫర్నిచర్ కూడా అతనే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఫ్రీ రెంట్ హౌస్ అంటామండి. రెండవది హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఏంటండి అంటే ఈ యొక్క యజమాని ఒక ఇంట్లో నువ్వు అద్దె ఉండవయ్యా, నేను అంతా పడలేను, నీకు నెలకు ఒక 5,000 ఇస్తాను అని చెప్పంటాడు. అంటే ఆ అద్దె నిమిత్తంగా అతను ఇచ్చే మొత్తం హెచ్ఆర్ఏ అనమాట. ఉద్యోగి ఆ మొత్తాన్ని తీసుకొని తనకి వీలైనటువంటి నివాసం యోగ్యమైన ఇంటిలో అతను ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రీ రెంట్ అయితే ఎలా కట్టాలి, అలాగే హెచ్ఆర్ఏ అయితే ఎలా కట్టాలి, దాని రూల్ పాయింట్స్ ఏంటి అనేవి ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్కి పేజీ నెంబర్ చెప్తాను, కానీ మీరు టిక్ పెట్టుకొని మీరు అందులో రాసేసుకుంటారు. కానీ అంటే సమయం మనకి తక్కువగా ఉంది కాబట్టి మనకి ఇద్దరికి చెప్పేంత టైం సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ టైం ఉంటే మరొకసారి తెలుగు మీడియం వరకు చెప్తాను, లేదంటే పేజీ నెంబర్ ప్రకారంగా టిక్ పెట్టుకొని మీరు చదువుకోండి. ముందు ఎవరో ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇద్దరికీ ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు నోట్స్ చెప్తున్నప్పుడు మీరు చెప్తున్న పదాలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బోత్ మీడియంస్ ఫాలో అవ్వండి. నోట్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు మీ దగ్గర ఉన్న బుక్లో టిక్ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఒక వెర్షన్ చెప్తాను, అంటే టైం షార్టేజ్ కాబట్టి. ఓకేనండి, సరే రాసుకోండి. రెంట్ ఫ్రీ అకామిడేషన్. హెడ్డింగ్ ఏంటంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్. రెంట్ ఫ్రీ అకామిడేషన్ పేజ్ నెంబర్ 45 అండి. పేజ్ నెంబర్ 45, పేజ్ నెంబర్ 45 దాంట్లో రాసుకోండి. దాంట్లో నోట్ చేసుకుంటామా ఇంగ్లీష్ మీడియం. ది వాల్యూ ఆఫ్ rent free accommodation. The value of rent free accommodation is taxable
ట్యాక్సిబుల్ చూసుకోండి, పేజ్ నెంబర్ 45లో ఉంది. ఏమండి? ట్యాక్సిబుల్, పెరిక్విజిట్ in the hands of all classes of employees irrespective of their status or salary అంటే జీతాన్ని బట్టి కానీ పదవిని బట్టి కానీ అది పెద్ద క్వార్టర్ ఇవ్వాలా చిన్న క్వార్టర్ ఇవ్వాలా అనేది చూస్తారు అన్నమాట. సాలరీ ఫుల్ స్టాప్. ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ rent free accommodation  the employees have been classified into two categories. One government employees, two other employees. Next paragraph, government employees. Side heading, government employees. The value of rent fixed by the government is known as license fee. It can be rent charged by government from another employee of same status of similar type of house. Next heading, other employees. Andro, if the house is owned by the employer, owned by the employer, the value of house is calculated as follows. First point, in cities whose population is
whose population is more than 25 lakhs, more than 25 lakhs. చిన్న ఐఫోన్ పెట్టి చిన్న గీత పెట్టి 15% of salary, 15% of salary is taxable, is taxable. రెండో పాయింట్ in cities, రెండో పాయింట్ in cities whose population is more than 10 lakhs, comma, but not more than 25 lakhs, చిన్న గీత పెట్టుకొని 10% of salary is taxable, మూడో పాయింట్ in cities whose population is 10 lakhs or less, 10 lakhs or less, చిన్న ఐఫోన్ పెట్టి 7.5% of salary, 7.5% of salary is taxable. Next paragraph. If the house is hired by the employer, the value of house is calculated as follows. చిన్న గీత పెట్టి 15% of salary, 15% of salary or actual rent paid, whichever is less is taxable in all cities. Next line lo salary means basic comma DA bracket lo part of salary comma fee comma commission bonus taxable part of allowance other than DA. Good sir.
నాట్ ఫార్మింగ్ part of salary, not forming part of salary, any other monetary payment, chargeable to tax and leave encashment. ఇంకో పేరా. Furniture is provided 10% of value added to salary. 10% of value added to salary. జస్ట్ ఈరోజు ఫ్రీ రెంటల్ హౌస్ గురించి చెప్పగలిగాను. ఓకేనా? ఫ్రీ రెంటల్ హౌస్ బాగా గుర్తుపెట్టుకోండి. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది కట్టేటప్పుడు మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే అలవెన్స్ ఇచ్చారా లేదా హౌస్ ఇచ్చారా. అంటే అలవెన్స్ వేరు, హౌస్ వేరు. అంటే అలవెన్స్ పెరిక్విజిట్స్ అని చెప్పుకున్నాం. మనం శాలరీ కట్టేటప్పుడు 4 టైప్స్ చెప్పుకున్నామండి. బేసిక్, కమిషను, బోనస్ ఇవన్నీ కలిపేది ఫస్ట్ సైడ్ హెడింగ్. రెండో సైడ్ హెడింగ్ వచ్చి అలవెన్సెస్. మూడో సైడ్ హెడింగ్ వచ్చి పెరిక్విజిట్స్. నాలుగో సైడ్ హెడింగ్ వచ్చి ప్రాఫిట్స్ లూ ఆఫ్ శాలరీ. అంటే జీతానికి బదులుగా ఇచ్చేటువంటి లాభాలు అని 4 సైడ్ హెడ్డింగ్ కింద చెప్పడం జరిగింది. అలవెన్స్లకు సంబంధించింది అయితే హెచ్ఆర్ఏ అంటాం. అలా కాకుండా పెరిక్విజిట్ అంటే ఇది కాకుండా అదనంగా ఇచ్చేది లేదా ఉచితంగా ఇచ్చేది, నగదుకు సంబంధం లేకుండా ఇచ్చే బహుమతులు, ఇలాంటివన్నీ పెరిక్విజిట్స్. ఇక్కడ ఫ్రీ రెంటల్ హౌస్ అంటే హౌస్ ఇచ్చారు, వాడుకోమన్నారు, కానీ ఎంప్లాయీ ఏ అద్దె కట్టనవసరం లేదు. అది ఉచిత గృహము అంటే ఉద్యోగం వచ్చింది అంటే కొంతమందికి క్వార్టర్స్ కూడా వచ్చేస్తాయి. క్వార్టర్స్ అంటే ఏంటంటే వారి నివాసం ఉండడానికి. దాని నిమిత్తంగా అతని యజమానికి ఏ మొత్తాన్ని చెల్లించవలసిన అవసరం లేదు. యజమాని అతనికి ఆ గృహాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆ గృహపు విలువ అతనికి ఇచ్చినటువంటి జీతానికి కలపడం జరుగుద్ది. కాబట్టి అందువల్ల ఇది ఉచిత గృహము అని చెప్పి పిలిచాం. అది ఉచిత గృహానికి వచ్చేటప్పటికల్లా యజమాని దాన్ని కట్టి ఉండాలన్నమాట. అంటే ఆ యొక్క స్థలం యజమాని ఉంది, ఆ బిల్డింగు యజమాని కట్టి ఒక 50 పోర్షన్లో 100 పోర్షన్లో ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి అద్దె లేకుండా ఇస్తే అదే ఫ్రీ రెంటల్ హౌస్, ఉచిత గృహం అన్నమాట. అదే ఆ ఉచిత గృహం విషయంలో మనకి ఏమని చెప్పాడంటే, ఒకటి 25 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న సిటీ అయితే జీతంలో 15% క్యాలిక్యులేట్ చేయాలి. అంటే బొంబే, కలకత్తా, చెన్నై ఆ పట్టణాలు అయితే 25 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉండే మహానగరాలు కాబట్టి అక్కడ 15% శాలరీ మీద క్యాలిక్యులేట్ చేసి అది జీతానికి కలపాలి. ఆ 15% కట్టేటప్పుడు ఏమేమి కలపాలి అనేది బాగా అడుగుని చెప్పాను చూడండి. శాలరీ మీన్స్ అని ఆఖరి చెప్పాను చూడండి. ఏం కలపాలి? బేసిక్, ఓకే, అలాగే డిఏ అంటే పార్ట్ ఆఫ్ శాలరీ అవ్వాలి అండి. అంటే పదవి విరమణ ప్రయోజనాలకి తీసుకునేది అన్నమాట. అలాగే ఫీజు, కమిషను, బోనస్ అని లీవ్ ఎన్కాష్మెంట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపిన మొత్తం మీద 15% కడితే అది ఉచిత గృహ వసతి అవుతుంది. అది ఏ పట్టణాల్లో నుండి బొంబాయి, మద్రాసు అలాగే బొంబాయి, తర్వాత ఏంటంటే చెన్నై కానీ కలకత్తా ఇలాంటి పెద్ద నగరాల్లో అయింది. ఒకవేళ దానికన్నా చిన్న నగరం అదే విజయవాడ, విశాఖపట్నం ఇట్లాంటిది ఏదైనా అయింది అనుకోండి, అక్కడ జనాభా 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నారు కానీ 25 లక్షల కన్నా తక్కువ ఉన్నారు. ఇందాక 25 లక్షల కన్నా ఎక్కువ ఉన్నారు,
15% కట్టాలి. ఇక్కడ జనాభా చూసుకోవాలి ఊరు పేరుని బట్టి. విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి పెద్ద పట్టణాలు చెప్తాను అనుకోండి, అంటే అక్కడ కలకత్తా అంత ఎక్కువ జనం ఉంటారు, కానీ ఎక్కువ జనం ఉంటారు. 10 lakhs కన్నా ఎక్కువ ఉంటారు, 25 lakhs కన్నా తక్కువ ఉంటారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే జీతంలో 10% క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిందే జీతానికి కలపాలి. జీతం అంటే ఓన్లీ బేసిక్ కాదండి, బేసిక్, డిఏ, బోనస్, కమిషను ఇలాంటివన్నీ కలిపి దాని మీద 10% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది జీతానికి కలపాలి. ఒకవేళ ఊరు పేరు కాకినాడ, రాజమండ్రి, మండపేట ఇలాంటి చిన్న ఊర్లు ఇచ్చాడు అనుకోండి, వీటి జనాభా బిలో 10 lakhs, 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలకి మనం జీతంలో 7.5% క్యాలిక్యులేట్ చేసి ఇస్తే సరిపోతుంది. శాలరీలో 7.5% క్యాలిక్యులేట్ చేసి ఇస్తే సరిపోతుంది. 25 lakhs కన్నా ఎక్కువ ఉంటే 15%, 25 lakhs కన్నా తక్కువ ఉంటే 10%, 10 lakhs కన్నా బాగా తక్కువ చిన్న ఊరు అయితే 7.5%. ఇది ఉచిత గృహం. యజమాని కనుక సొంతంగా ఇల్లు కట్టిస్తే కొన్ని సమయాల్లో యజమాని ఏం చేస్తాడు, ఒక పెద్ద బిల్డింగ్ అద్దెకి తీసుకుని ఆ అద్దెను కట్టుకుంటూ ఉద్యోగికి ఉచితంగా ఇస్తాడు. కానీ ఆ ఇల్లు యజమాని సొంతం కాదనమాట, అద్దెకి తీసుకొని ఇచ్చాడు. అలా అయితే మాత్రం అప్పుడు ఏం చేయాలండి అంటే ఇక్కడ రూల్ పాయింట్ చెప్పాను, 15% ఆఫ్ శాలరీ, యాక్చువల్ పేడ్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్, ఏది తక్కువ ఉంటే దాన్ని తీసుకోవాలి. అంటే యజమాని కనుక అద్దెకి తీసుకొని ఇస్తున్నాడు అనుకోండి, అటువంటిప్పుడు అతని జీతం మీద 15% కట్టి అది ఎంత వచ్చింది, అతని జీతం మీద 15% కడితే ఒక 6,000 వచ్చింది అనుకోండి, ఒక 6,000 వచ్చింది. యాక్చువల్గా యజమాని కనుక అద్దె ఎంత కడుతున్నాడు, ఆ పోర్షన్కి 4,000 కడుతున్నాడు. ఇలా కడితే 6,000 వచ్చింది అనుకుందాం. జీతంలో కడితే 15% కడితే ఇలా మనం ఇచ్చేదేమో ఒక 4,000 ఇస్తున్నాం అనుకోండి. ఇప్పుడు విచ్చేజ్ లిస్ట్ అంటే 4,000 లిస్ట్ కాబట్టి అది జీతానికి కలపాలి. ఉచిత గృహంలో మళ్ళీ యజమాని సొంతాన్ని యజమాని అద్దెకి తీసుకున్నది. అదే ఏ గృహం అయినప్పటికీ కూడా ఎడిషనల్గా కనుక ఫర్నిచర్ని ప్రొవైడ్ చేస్తే, అంటే సోఫాలు, కుర్చీలు, బీరువాలు ఇలాంటి ఏదైనా కనుక యజమానే ఆ ఇంట్లో వేసి వాడుకోమని ఇచ్చినట్టయితే మాత్రం అప్పుడు ఇంకొక 10% ఆ యొక్క ఫర్నిచర్ మీద క్యాలిక్యులేట్ చేసి అది శాలరీకి కలపాలి. అప్పుడు అది ఫ్రీ రెంటల్ వాల్యూ పెరిక్విజిట్ అవుతుంది అన్నమాట. అది ఉచిత గృహ వసతి అనే పెరిక్విజిట్లోకి వస్తుంది. రేపు క్లాస్లో హెచ్ఆర్ఏ అలాగా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే యజమాని హౌస్ రెంట్ నిమిత్తం మనకి కొంత మొత్తం ఇస్తుంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూసుకుందాం. పేజీ నెంబర్ చెప్పాను, ఇంగ్లీష్ మీడియంకి నోట్ పాయింట్ చెప్పాను, తెలుగు మీడియం సేమ్ క్వశ్చన్ మీరు రాసుకోండి. మీ మెటీరియల్లో చూసుకొని టైం సరిపోదు. ఇద్దరు మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మాటలు మాత్రం మీరు ఇద్దరు అర్థం చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.